బ్రేకింగ్ న్యూస్ డీలిమిటేషన్ పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రియాక్షన్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా లోకేష్ రియాక్ట్ అయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనగణన ఆధారంగా లోక్సభ సీట్ల కేటాయింపు నిలిపివేశారని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 2026 తర్వాత నిర్వహించే జనగణనతో ఈ ఫ్రీజ్ ముగుస్తుందని తెలిపారు. దీంతో సీట్ల పునర్విభజన తప్పనిసరి అవుతుందన్నారు. దేశంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఇదే సమస్యను తమ పార్టీ ఎప్పటి నుంచో ప్రస్తావిస్తోందని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు ద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించారు. రెండు 2026 జనగణన తర్వాత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఏ చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరంకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. డీలిమిటేషన్ పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రియాక్షన్ కి మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, దేశ రాజకీయాల్లో మరోసారి డీలిమిటేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ విద్యా సమాచార శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే అంశం మీద ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. డీలిమిటేషన్ అంటే జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయటం. దేశంలో జనాభా మార్పులకు అనుగుణంగా పార్లమెంటు స్థానాల సంఖ్య, నియోజకవర్గాల పరిమాణం మారుస్తూ ఉంటారు. అయితే 1971 జనగణన ఆధారంగా లోక్సభ సీట్ల పునర్విభజనను రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం నిలిపివేశారు. జనాభా నియంత్రణలో ముందున్నటువంటి రాష్ట్రాలు నష్టపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే అప్పట్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2026 తర్వాత కొత్త జనగణన జరిగే అవకాశాలు ఉండటంతో మళ్లీ డీలిమిటేషన్ అంశం తెర మీదకు రావటం జరిగింది. జనాభా ఎక్కువగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్సభ స్థానాలు రావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో జనాభా నియంత్రణలో ముందున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్ ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని, భవిష్యత్తులో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే పరిస్థితులు వస్తే అది దేశ సమతుల్యానికి మంచిది కాదన్నటువంటి అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నేత పి చిదంబరం తన సామాజిక మాధ్యమం ఖాతా ద్వారా స్పందించడం జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల లోక్సభ బలం తగ్గిపోతుందని కూడా చిదంబరం హెచ్చరించారు. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే లాభం చేకూరుతుందని
ఉందని పేర్కొన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాయని కూడా ఆయన పేర్కొన్నారు. చిదంబరం వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 171 జనగణన ఆధారంగా సీట్ల కేటాయింపును నిలిపివేశారని కూడా గుర్తు చేశారు. 2026 తర్వాత కొత్త జనగణనతో ఆ ఫ్రీజు ముగుస్తుందని, తద్వారా సీట్ల పునర్విభజన తప్పనిసరి అవుతుందని కూడా స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదాన్ని తమ పార్టీ చాలా కాలంగా ప్రస్తావిస్తుందని లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అయితే అలాంటి బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందో చెప్పాలని కూడా ప్రశ్నించారు. అంతేకాకుండా 2026 జనగణన తర్వాత ఏర్పడే పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని కూడా లోకేష్ డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ఏం చెప్పబోతుందో ప్రజలకు చెప్పాలని కూడా సూచించారు. కేవలం విమర్శలు చేయటం కాకుండా స్పష్టమైనటువంటి విధానం ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అంశం కేవలం రాజకీయ చర్చ మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో దేశ రాజకీయ సమీకరణను ప్రభావితం చేసే కీలక అంశంగా భావిస్తా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉండటంతో అక్కడ లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి, జనాభా నియంత్రణలో ముందుండి కూడా రాజకీయంగా నష్టపోవచ్చన్నటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతా ఉంది. ప్రస్తుతం ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో అయితే చర్చ జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నాయి. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయ దిశను నిర్ణయించే అవకాశం ఉందని అయితే విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.